వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తులో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనే దానిపైన కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ రాజకీయాల్లో కూడా పెను దుమారాన్ని కూడా సృష్టిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికీ టీడీపీతో పొత్తులో ఉండడం వల్ల ఆయన ఏమన్నారు, ఆ పొత్తుకు సంబంధించి ఆయన ఏం చెప్పారు, ఎటువంటి కామెంట్స్ చెప్పారు, ఆ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాలు అలాగే తెలంగాణ ప్రజల్లో కూడా ఈ కామెంట్స్ పైన కొంత చర్చించుకునే విధంగా కూడా ఏం జరిగింది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవాలంటే మీరు స్కిప్ చేయకుండా లాగి డ్రాగ్ చేసి స్కిప్ చేసేసారంటే లాగి చూస్తే మీకు అర్థం కాదు. పూర్తిగా చూసినట్లయితే మీకు 100% అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే లేదా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి పవన్ కళ్యాణ్ గారి మీద మీకు ఎంత అభిమానం ఉందో కూడా తెలియచేయండి. ఇక అసలు ఏమన్నారు అనేది కనుక మనం చూసినట్లయితే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల గడువు ఏదైతే ఉందో ఇక త్వరలోనే కూడా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏపీ పర్యటనను కూడా అంటే ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళడం ముమ్మరం చేస్తున్నారు. అయితే విశాఖపట్నం, తూర్పుగోదావరి అలాగే కాకినాడ జిల్లాల్లో కూడా పర్యటిస్తారు. ఆయా జిల్లాల నాయకులతో ఆయన విస్తృత సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అంటే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన అడుగుపెట్టారు. ఈ ఉదయం ఆయన అంటే ఈ రోజు ఉదయం కూడా ఆయన భీమవరంలో వెళ్ళి అక్కడ కార్యక్రమాలు కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాయకులతో కూడా సమావేశమయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం గురించి కూడా కార్యకర్తలకి అలాగే పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా వివరించారు. ఆయన ఎన్నికల ఖర్చు పైన కూడా మాట్లాడారు. అంటే ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఆ ఖర్చును కూడా ఎలా భరించాలనే దానికి సంబంధించి కూడా ఆయన కార్యకర్తలకి నాయకులకి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా వివరించారనమాట. అయితే భారతీయ జనతా పార్టీ కూడా తమ కూటమిలో కలిసి వస్తుందనే ఆశాభావాన్ని కూడా ఆయన మొదటి నుండి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్తున్నాం అనేసి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో ఆ తర్వాత ఆయన ములాఖాతులో కలిసి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెంటనే కలిసి వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ లో కూడా టీడీపీతో జనసేన రెండు పార్టీలు కూడా పొత్తులో 100% వెళ్తున్నాయి ఖాయం అనేసి కూడా అప్పటికప్పుడే అక్కడ డిసైడ్ చేసి చెప్పేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆ ప్రక్రియ అప్పుడు అంటే ఈ కూటమి ఎందుకు కలిసింది అనే దానికి కొంతమంది కూడా ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే బీజేపీతో పాటుగా ఈ కూటమి కూడా బీజేపీతో కూటమిలో ఉంది కాబట్టి దాన్ని కూడా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక ప్రక్రియ దాదాపు కూడా పూర్తయింది. త్వరలో కూడా అధికారికంగా ప్రకటన వెలువడుతుంది అనేసి కూడా అతను అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఎన్నికలకు వెళ్తాయనేసి కూడా ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కొన్ని విజయాలు కూడా ఉంటాయి, కొన్ని విజయాలు కూడా ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఏ శక్తి కూడా ఆపలేదు, అంటే ఈ మూడు పార్టీలు కూటమితో మా విజయం ఖాయం, మన విజయం అయితే సాధిస్తాం, ఎటువంటి శక్తి అయినా సరే ఆపలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన ఈ విషయాన్ని చెప్పినప్పుడు కూడా జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఏమీ చేయలేకపోయారనేసి కూడా చాలా మంది ప్రతిపక్ష నాయకులు అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితే అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మూడు పార్టీలు కూటమి కట్టాయనేసి పేర్కొన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఏం చేయలేకపోయారనేసి కూడా ఎద్దేవా చేశారు. అంటే అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా అంటే ఏం చేశారు అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఏం పాటుపడ్డారు, అన్నీ కూడా సంక్షేమం అంటున్నారు. కానీ రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా గాలి కుదిలేశారు. యువతను కూడా వాళ్ళకి నిరుద్యోగ యువతకు కావచ్చు లేదా సిపిఎస్ రద్దు కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం గాలి కుదిలేసింది. కాబట్టి అంటే త్వరలో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం గెలుస్తున్నామనే ఒక ఉద్దేశాన్ని కూడా చెప్పుకొచ్చారనమాట. అయితే ప్రభుత్వాన్ని కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ధీమాను అయితే వ్యక్తం చేశారు.
అయితే వైఎస్ఆర్సీపీని ఓడించకపోతే, ఆ పార్టీ కాక ఓడిపోకపోతే, పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయే పార్టీగా అభివర్ణించారు. ఆ పార్టీ 100% ఓడిపోతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ప్రజలు కోరుతున్నటువంటి విధంగానే 3 పార్టీలు కూటమిగా కూడా ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు కాబోతుంది అనేసి కూడా ఆయన పలు సందర్భాల్లో కూడా ఇప్పుడు రీసెంట్ గా బీజేపీ అధినాయకత్వంతో చర్చించిన తర్వాత కూడా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ 3 పార్టీలు 100% పొత్తులు అంటే కూటమిలో వెళ్తున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోయిందనేసి ఆయన నిలబడ్డామనేసి కూడా పవన్ కళ్యాణ్ ఓటమి పాలైనప్పుడు కూడా అందులో నుండి కొన్ని అనుభవాలు నేర్చుకొని మనం ప్రజల్లో కూడా వెళ్తున్నాం, మళ్ళీ మనం ఈసారి విజయం సాధిస్తామంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. 5 సంవత్సరాల పాటు అధికారంలో తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉండింది. 2019 ఎన్నికల్లో చితికిల పడింది అనేసి కూడా కష్టాల పాలైంది అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కష్టాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన జనసేన చేయిందించి పైకి లేపేందుకు కూడా అనేసి మాత్రమే చెప్పుకొచ్చారు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ అనమాట. అంటే తెలుగుదేశం పార్టీ 151 సీట్లు వైసీపీకి అంటే 2019 ఎన్నికల్లో ఇచ్చారు కాబట్టి అప్పుడు జనసేన కూడా పోటీ చేయడం వల్ల ఏంటంటే ఓట్లు అయితే ఉన్నాయో చీలిపోయాయి. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. దగ్గర 30 నియోజకవర్గాల పైన కూడా 2-3 వేల ఓట్ల మెజారిటీతోనే వైసీపీ నాయకులు అయితే గెలిచారు. ఆ 30 అంటే అక్కడ కనుక జనసేన పార్టీ కనుక పోటీ చేయకపోయింటే ఆ ఓట్లు అనేవి కూడా 100% టీడీపీ నాయకులకు పడి ఆ టీడీపీయే ఆ 30-40 సీట్లు అయితే విజయం సాధించేది. కాబట్టి ఇటువంటి పరిస్థితి అయితే ఉండేది. అయితే కష్టాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓడిపోయినటువంటి అంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇద్దరం కలిసి కూడా అటు ఒకరిపైన ఒకరు సపోర్ట్ తో ఒకరు కూడా పైకి రావాలనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆయన ప్రజలకు మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ 2 పార్టీలు ఒకరి మీద ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు రావాలి, విజయం సాధించాలి, ప్రజలకు మేము మేలు చేయాలనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆయన వివరించారు. అయితే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పోటీ చేయలేమనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పేశారు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా అభ్యర్థుల ఎంపికల ఖర్చు 45 లక్షల వరకు పెంచిందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఆ డబ్బులు అనేది కూడా ఏ రాజకీయ నాయకుడు అయినా సరే 45 లక్షల వరకు కూడా ఇప్పుడు పెంచిందనమాట. గతంతో పోలిస్తే ఇప్పుడు పెంచిందనమాట. డబ్బులు లేకుండా రాజకీయం చేయలేమనేసి కూడా తాను ఎప్పుడు చెప్పలేదనేసి కూడా ఆయన పేర్కొన్నారు. అంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో ఆయన డబ్బులు లేకుండా మనం రాజకీయం చేయొచ్చు అనే కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పినట్టుగా కొన్ని వార్తలను అయితే క్రియేట్ చేశారనే ఉద్దేశాన్ని కూడా ఇండైరెక్ట్ గా అక్కడ చెప్పారనమాట. అయితే కార్యకర్తలు కనీసం భోజనాలు పెట్టడానికి కూడా డబ్బులు కావాల్సి ఉంటుందనేసి కూడా పూర్తి చేశారు. అయితే టీడీపీ పొత్తుతో బీజేపీని ఒప్పించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గుర్తు చేశారు. ఎంత నలిగిపోయాననే ఒక విషయాన్ని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 2 చేతులు జోడించి దండం పెట్టి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనేసి కూడా బీజేపీ జాతీయ స్థాయి నాయకులను కూడా అడిగాననేసి కూడా గుర్తు చేశారు. అంటే ఒక పార్టీ అంటే స్థానిక పార్టీ అయినప్పుడు కూడా అంటే రాష్ట్రంలో స్థానికంగా ఉన్నటువంటి పార్టీ అయినప్పుడు కూడా కేంద్ర పార్టీలతో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీతో అక్కడ వాళ్ళను కూడా మేము చేతులు దండం పెట్టి మరి వేడుకున్నానని కూడా ఒక విషయాన్ని కూడా ఇక్కడ తన పార్టీ నాయకులకు తెలియజేశారు. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం ఎన్నో చీవాట్లు తిన్నానో ఎవరికి తెలియదనే ఒక విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నిజంగా 100% ఇది జరిగిండేటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా జాతీయ స్థాయి పార్టీలకి ప్రాంతీయ పార్టీల పైన ఎప్పుడు కూడా ప్రేమ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజల పట్ల ఎలక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రజలు ఎలాగైతే గుర్తొస్తారో సేమ్ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు గుర్తొస్తారంటే అక్కడ ఏదైనా బిల్లులు ఉన్నాయి, అక్కడ ఏదైనా మద్దతు కావాలన్నప్పుడు మాత్రమే ప్రాంతీయ పార్టీల పైన ప్రేమ పొంగుకొస్తుంది. మేము మీకు అది చేస్తాం, మీ రాష్ట్రానికి ఇవి ఇస్తాం అంటూ కూడా హామీలు ఇస్తూ ఉంటారు. కానీ అవి నెరవేర్చేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు.
ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణంగా రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ టీడీపీ, జనసేనను, బీజేపీ ఈ మూడు కూడా అంటే టీడీపీతో బీజేపీ పొత్తులో వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా బీజేపీ నాయకత్వాన్ని చేతులు జోడించి మరి వేడుకొని బతిమలాడి కూడా ఒప్పించినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. అయితే అధికారికంగా ఇక బీజేపీ పార్టీ ప్రకటించేటువంటి అవకాశం ఇంకా మరికొన్ని రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే జగన్ ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం 100% అవినీతితో ప్రజలకు సంక్షేమం పేరుతో దోచేసి నిత్యావసర ధరలు కూడా పెంచేస్తుంది. మనకు పెంచిన ధరల్లో మన దగ్గర 10 రూపాయలు మనకి ఇస్తా ఉంటే 100 రూపాయలు జగన్ ప్రభుత్వం దోచేస్తుందనే ఒక విషయాన్ని కూడా చాలా బలంగా ఆయన ఆ విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా కూడా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. నిజంగా ఏం జరుగుతుంది 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రజలు ఎవరికి పట్టం కడతారని కూడా చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.